హాయ్ అందరికీ, నా పేరు వెంకటేష్. బిగ్ బాస్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. బిగ్ బాస్ గురించి కొన్ని అప్డేట్లు, ఇంకా బిగ్ బాస్లో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా తీసుకెళ్తారు, వాళ్ళకి రెమ్యునరేషన్ ఎట్లా ఉంటుంది, వీక్లీ ఉంటుందా, పర్ డే ఉంటుందా అని ఇవన్నీ మొత్తం చెప్తా అని చెప్పినా కదా. ఇవన్నీ అప్డేట్లు తీసుకొని వచ్చినా ఇప్పుడు చెప్తాను నేను. నిన్న ఒక ప్రోమో రిలీజ్ అయింది బిగ్ బాస్ది. ఇప్పటివరకు బిగ్ బాస్ ప్రోమోలు 3 రిలీజ్ అయినాయి, నిన్న దాంతో కలిపి. నిన్నటి ప్రోమో ఏంటంటే రెండో ప్రోమోకి కంక్లూడింగ్గా ఉంది నిన్నటి ప్రోమోలో ఏముందంటే బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుంది, గేమ్లు ఎట్లుంటాయని చెప్పిండు నాగార్జున గారు. ఎంటర్టైన్మెంట్, గేమ్లు, ట్విస్టులు, టర్న్లు ఇవన్నీ అన్లిమిటెడ్ ఉంటాయని చెప్పాడు. లిమిటే లేదని చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో, గేమ్లు ఎట్లుంటాయో, ట్విస్టులు ఎట్లుంటాయో. సీజన్ 7కి మించి ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెంచారు. మనం ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమోలో ఏం చెప్పాడు నిన్న నాగార్జున గారు. సీజన్ 7 వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్ ఒక లెక్క, సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ ఒక లెక్క అన్నట్టు చెప్పారు. ఎంటర్టైన్మెంట్ పీక్స్కి వెళ్ళిపోతుందని నాగార్జున గారు మాట్లాడిన మాటల్లో అర్థమవుతుంది. ట్విస్ట్లు బిగ్ బాస్ 7లో ఎంత ఉన్నాయో దానికన్నా మించిన ట్విస్టులు ఉంటాయని చెప్తున్నారు. సెవెన్లో చూసినాం కదా మనం, శివాజీ గారికి వాళ్ళ కొడుకుతో ఎంత ట్విస్ట్ ఎట్లా ఇచ్చిందో, డాక్టర్ రూపంలో వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఎంత హైలైట్ ట్విస్ట్ ఇచ్చిండ్రో ఆ ఎపిసోడ్ మామూలుగా లేవలేదు. అంతకు మించిన ట్విస్టులు ఉంటాయని చెప్పిండ్రు. నెక్స్ట్ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందో కన్ఫర్మ్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1కు రావచ్చు. సెప్టెంబర్ 1కు రాకపోతే, ఇంకా సెట్ వర్క్ కంప్లీట్ కాకపోతే సెప్టెంబర్ 8కు మాత్రం పక్క వస్తుంది. సెప్టెంబర్ 8కి ఎందుకు పక్క అంటే సీజన్ 8 కదా, సెప్టెంబర్ 8 ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి సెప్టెంబర్ 8 కన్నా కన్ఫర్మ్ చేయొచ్చు. మోస్ట్లీ సెప్టెంబర్ 8కి అయితే పక్క వస్తుంది. ఇంకా ఆ డేటు దాటి వెళ్ళదు. తర్వాత అప్పటి వరకు సెట్ పనులన్నీ పూర్తి అయిపోతాయి. కాకపోయినా తొందరనే చేస్తారు. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళ రెమ్యునరేషన్ ఎట్లుంటుంది, వాళ్ళకు కాస్ట్యూమ్లు ఎవరు పంపిస్తారు, రోజు ఒకటి ఉంటుంది కదా, వీక్లీ ఎవరు పంపిస్తారు, ఎట్లా పంపిస్తారు అనేది ఇప్పుడు చెప్తాను నేను. వాళ్ళ రెమ్యునరేషన్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఇంతకు ముందు బిగ్ బాస్కి వెళ్ళకన్నా ముందు వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు, వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని, దానికంటే కొంచెం ఎక్కువనే ఇస్తారు అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంది, వాళ్ళ ఎంత ఇంటర్వ్యూలో మొత్తం తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకు ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చే వీళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి ఉన్నదానికన్నా ఎక్కువనే ఇస్తారు. వాళ్ళ టాలెంట్ బట్టి, ఇంకా వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళ టాలెంట్ బట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువనే ఇస్తారు. వాళ్ళు ముందు చేసేదానికంటే ఎక్కువనే ఉంటుంది అనుకోండి, అట్లా రెమ్యునరేషన్ ఇస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా పోతాయంటే వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ ఒకటి తీసుకుంటారు. ఆ బిగ్ బాస్లోకి ఎవరు పోతారో వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ ఒకటి తీసుకొని అన్నీ వాళ్ళకే చెప్తారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావాలన్నా, వాళ్ళ కాస్ట్యూమ్లు తీసుకురావాలన్నా, ఇంకా వాళ్ళకి ఏమేమి అవసరమైతే అవన్నీ తీసుకురావాలన్నా వాళ్ళని తీసుకురామని చెప్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీక్లీ ఒకసారి 7 డేస్కి కాస్ట్యూమ్స్ తీసుకొని వస్తారు. ఈ 7 డేస్ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇవి తీసుకొని పోతారు, అంతే. నెక్స్ట్ బిగ్ కాస్ట్యూమ్స్ ఇదొకటి, అంతే కదా. కాస్ట్యూమ్స్ రెమ్యునరేషన్ చెప్పిన. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తా. బిగ్ బాస్ హోస్ట్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినాం. ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్టుల ఏం పేరైనా ముగ్గురుట్లో ఎవరో ఒకరు వెళ్తారని అనుకున్నాం కదా. వాళ్ళ ముగ్గురుట్లో ఒకరు కన్ఫర్మ్ అని చెప్పినాం. ఆ పేరు కన్ఫర్మ్ అవ్వచ్చు కాకపోవచ్చు. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు అవుతారా కారా అనేది ఇప్పుడు
ఆగస్టు 20 తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మనం కన్ఫర్మ్ అని చెప్పాము, అది కన్ఫర్మ్ కావచ్చు కాకపోవచ్చు, ఇంకా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్లో గిట్ట అట్లా మార్చిన రోజులు ఉన్నాయి, మార్చిన పోస్టులు ఉన్నారు, మార్చిన కంటెస్టెంట్స్లు ఉన్నారు. బాగా ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళని హోస్ట్గా పెడతారు. ఆ హోస్ట్ ఎవరు అనేది ఈ ఆగస్టు 20 తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి నేను చెప్తా. తర్వాత ఇంకేంటి, మీకేం డౌట్లు ఉన్నాయి ఇంకా కామెంట్ చేయండి, అవన్నీ నేను చెప్తా. బిగ్ బాస్ హోస్ట్ ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకేంటి, బిగ్ బాస్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకేముంటుంది, బిగ్ బాస్ 8th మాత్రం బిగ్ బాస్ పక్కా వస్తుంది. ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్లో ప్రోమో రావచ్చు. ప్రోమో వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెడతా, చూడండి, అందరు ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూస్ బిగ్ బాస్ స్టార్ట్ కాగానే మన రివ్యూస్ వెంటనే ఉంటాయి, రోజు రివ్యూస్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది.